డాక్టర్ గారు అక్కడ ఇంజరీ అయిందని మనం ఇప్పుడు ఆర్థోని కన్సల్ట్ చేయాలి అని ఏమన్నా మనకి సిమ్టమ్స్ ఏమన్నా ముందే తెలుస్తాయి అంటారు? లైక్ ఎక్స్రే తీయించక ముందు స్ప్రెయిన్స్లో ఎట్లా ఉంటాయంటే అండి, వాపు వస్తుంది, యూజువల్గా కంపల్సరీ వాపు వస్తుంది. వాపు వచ్చింది అంటే అది బై డిఫాల్ట్ స్ప్రెయిన్ అయినట్టు అర్థం. ఏదన్నా ఇంజురీ అయినప్పుడు స్ప్రెయిన్ అయినట్టు అర్థం. దానికి మనం ఇందాక చెప్పుకున్నట్టు రైస్ మెథడ్ యూజ్ చేసుకుని ఇంకా స్పాన్ ఆఫ్ 5 to 6 hours అవుతుంది, ఇంకా ఎడిమా వాపు తగ్గట్లేదు అండ్ కంప్లీట్ సివియర్ పెయిన్ వస్తుంది, ఇంకా తగ్గట్లేదు, నడవడానికి కూడా రావట్లేదు అనుకుంటే బై డిఫాల్ట్ ఫిజియో కన్నా కూడా ఆర్థోపెడిషియన్ని కలవాల్సింది ఉంటుంది. ఆర్థోపెడిషియన్ కలిసిన తర్వాత బేస్డ్ ఆన్ ఎక్స్రేస్ కానీ ఎంఆర్ కానీ తీసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. అండ్ మీకంటే ముందు ఒక ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ఉంటాయి డాక్టర్ గారు, జెండు బామ్, లైక్ బాడీ పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి మంచివేనా? అంటే ఆ టైంలో మసాజ్లు కానీ మాలిష్లు కానీ చేయకపోతే బెస్ట్. అంటే ఇంజురీ అయింది, ప్రాపర్ ఏదో సరదాగా ఆడుకోవడానికి వెళ్ళారు, ఇంజురీ అయింది, వెంటనే చుట్టుపక్కల ఆలీలు ఉంటారు కదా, ఇంజురీ అయింది అనగానే స్ప్రే తీసుకొచ్చి మాలిష్ మసాజ్ లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. చేస్తే ఏమైపోతుంది అంటే గ్రేడ్ 1 లైట్గా తగ్గింది కాస్త వీళ్ళు మాలిష్లు మసాజ్లు అదే పనిగా రుద్దడం వల్ల ఏమైపోతుంది అంటే ఆ ఇంజురీ పెరుగుతుంది కానీ తగ్గదు. హ్యాపెండ్ అయిపోయింది, అది అయిపోయింది, దాన్ని అక్కడ వదిలేసి రెస్ట్ ఇచ్చేస్తే ఇంకా తగ్గకపోతే అప్పుడు ఆలోచించుకోవాలి. అంతేగాని నేను మాలిష్ చేస్తాను తగ్గిపోతుంది, మసాజ్ చేస్తాను తగ్గిపోతుంది అంటే అట్లా ఉండదు స్పోర్ట్స్ ఇంజరీస్లో. దట్స్ హౌ ఇట్ ఈస్.